కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం, ప్రేమలో పడడం కష్టమవుతుందా? మనం ఇతరులతో ఎంత దగ్గరగా ఉన్నా, వాళ్ళతో కలవాలని ఎంత అనుకున్నా, వాళ్ళు మాత్రం మనల్ని అస్సలు కేర్ చేయరు. ఇలాంటి పరిస్థితులను ఫేస్ చేయడానికి ఒక దారుంది. ద వన్ అండ్ ఓన్లీ వే టు ఫైండ్ ఫ్రెండ్షిప్ అండ్ లవ్. ఎందుకు నాకొక్కడికే ఫ్రెండ్స్ లేరు, ఎందుకు నాకొక్కడికే గర్ల్ ఫ్రెండ్ లేదని ఫీల్ అవ్వద్దు, బాధపడొద్దు. అలాగే ఎక్కువగా ఆలోచించొద్దు. మనలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు, జస్ట్ మనకు ఆ విషయం తెలియదు అంతే. ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో తప్పులు చేస్తారు, చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అలా అని మనం తప్పుడు మనుషులమేం అయిపోం. ఈ టైప్ ఆఫ్ థింకింగ్ వల్లనే చాలామంది ఒక గ్రూప్లో కలిసిపోలేరు. వాళ్ళు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, నాతో ఎలా ఫ్రెండ్షిప్ చేస్తారు అని ఆలోచించడం లాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఈ మైండ్ సెట్ని వదిలేసి ఇప్పుడు నేను చెప్పే ఈ స్టెప్స్ని ఫాలో అయితే మీరు ఈజీగా ఎవరితోనైనా ఫ్రీగా, ఫ్రెండ్లీగా, లవ్తో మూవ్ అవ్వగలుగుతారు. ముందుగా పాయింట్ నెంబర్ 1, నాట్ రికగ్నైజింగ్ హౌ ఫీలింగ్స్ కెన్ స్ప్రెడ్. ప్రతి ఒక్కరి లైఫ్ సేమ్ ఉండదు. నీ లైఫ్లో చెడు జరిగిందని అందరి లైఫ్లో అలాగే ఏమి ఉండదు. సో నువ్వు ఎప్పుడు నెగిటివ్గా ఉంటూ నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటే నీతో ఎవరు క్లోజ్గా ఉండాలని అనుకోరు, ఎవరు నీతో ఫ్రెండ్షిప్ చేయరు. ఎందుకంటే మీ బ్యాడ్ మూడ్ వల్ల వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు కాబట్టి. నాకు తెలిసి లైఫ్ ఎవ్వరికి అంత ఈజీగా ఏమి ఉండదు. వాడు ఇప్పుడు బాగున్నాడంటే పాస్ట్లో కష్టపడి ఉంటాడు, హార్డ్ వర్క్ చేసి ఉంటాడు. లైఫ్ ఈజ్ సో హార్డ్, ఐ నో. కానీ ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి. పాజిటివ్గా ఉండాలంటే మంచి జరగాల్సిన అవసరం లేదు. పాజిటివ్గా ఉంటే చాలు, అంతా మంచి జరుగుతుంది. మిమ్మల్ని నెగిటివ్ వేలో తీసుకెళ్లే థాట్స్ నుంచి బయటికి రండి. మీలో పాజిటివిటీ నింపుకోండి. ఎదుటివారికి మీలోని డార్క్ సైడ్ చూపించకండి, మీలోని బ్రైట్ సైడ్ చూపించండి. అట్రాక్టివ్గా ఉండండి. పాయింట్ నెంబర్ 2, ద స్పాట్లైట్ ఎఫెక్ట్. కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే, వాళ్ళతో మూవ్ అవ్వాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. దీంట్లో తప్పేం లేదు. ప్రతి ఒక్కరు కొత్తలో నర్వస్గానే ఫీల్ అవుతారు. మనం ఆ నర్వస్నెస్ని దాచడం కోసం కొంచెం సెల్ఫ్ సెంటర్డ్గా బిహేవ్ చేస్తాం. అంటే మన గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం. నువ్వు ఇలా చేయడం ద్వారా ఎదుటివారికి నువ్వు ఒక సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్లా అని ఫీల్ వస్తుంది. ఇలా జరగకుండా ఉండడానికి ఏం చేయాలంటే, ఎదుటివారి గురించి, వాళ్ళ లైఫ్ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడగండి. అప్పుడే తనకి నీ ఇంపార్టెన్స్ ఏంటో అర్థమవుతుంది. నీతో ఏమైనా షేర్ చేసుకోవచ్చని ఒక ట్రస్ట్ ఏర్పడుతుంది. అండ్ అలాగే అందరికీ నువ్వు ఈజీగా ఫేవరెట్ అయిపోతావు. పాయింట్ నెంబర్ 3, వల్నరబిలిటీ డ్రాపింగ్. ఇప్పుడు నీ దగ్గరకు ఒక ఫ్రెండ్ వచ్చి తన పర్సనల్ ఇష్యూ ఒకటి చెప్పుకొని బాధపడుతూ ఉంటాడు. ఆ పర్సనల్ ఇష్యూ ఇని నువ్వు ఆ బొక్కలో ఏం కాదని నువ్వు అంటే, నేను ఎలా పోతే వీడికి ఎందుకు, సెల్ఫిష్ గాడు అని ఆలోచించి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. అండ్ ఇంకా తను వీడు నా ఫ్రెండ్ కాదని మైండ్లో బలంగా ఫిక్స్ అయిపోతాడు. ఎవరైనా నీతో ప్రైవేట్ విషయాలు, పర్సనల్ విషయాలు షేర్ చేస్తే తనకు సపోర్ట్గా నిలవండి, వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడండి. తనకు కొంచెం ధైర్యం చెప్పి ఆ సమస్య అంత డేంజర్ కాదు, దీన్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అని కన్విన్స్ చేసి పంపించండి. ఎవరికి తెలుసు, మనం మంచిగా మాట్లాడడం వల్ల వాడు సూసైడ్ చేసుకునేటోడు ఆగిపోతాడేమో. మనం ఒకరి ప్రాణం కాపాడినట్టే కదా అక్కడ. ఒకరి సమస్యలు విని నవ్వుకోకండి. ఆ సమస్య వాడికి ఈరోజు వచ్చింది, రేపు మొన్నాడు మనకు కూడా వస్తుంది, చెప్పలేం కదా. నౌ పాయింట్ నెంబర్ 4, అన్కాన్షియస్ మైక్రో అగ్రెషన్స్. మనం తెలుసో తెలియకో ఎదుటి వ్యక్తిని ఆర్ మన ఫ్రెండ్ని ఒక మాట అనేస్తాం. ఆ మాటకి వాడి మనోభావాలు దెబ్బతిని బాధపడుతున్నాడు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నీ ఫ్రెండ్ ఒక మొబైల్ కొన్నాడు. నిజానికి ఆ మొబైల్ చాలా వరస్ట్, దరిద్రమైన ఫోన్ అది. ఇంకా మంచి ఫోన్స్ ఆన్లైన్లో అదే ప్రైస్ రేంజ్లో చాలా తక్కువగా ఉన్నాయి. నువ్వు మీ ఫ్రెండ్తో వేస్ట్ ఫోన్ రా, ఇదెందుకు కొన్నావంటే వాడు మనోభావాలు దెబ్బతింటాయి. మనకు సిల్లిగానే ఉంటుంది, కానీ వాడు ఆ మొబైల్ని 40,000 పెట్టి కొని ఉండొచ్చు. వాడికి ఎంత కాలుద్దో మనం అస్సలు ఊహించలేం. ఒకరిని ఏదైనా ఒక మాట అనే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ముఖ్యంగా నీకు ఇష్టమైన వాళ్ళతో కొంచెం ఎక్కువగా ఆలోచించండి. ఎందుకంటే బయట వాళ్ళు ఏం చెప్పినా ఎవరేం పట్టించుకోరు. కానీ అనుకున్న వాళ్ళు, మన ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు, మన ఫ్యామిలీ అనుకునే వాళ్ళు ఒక మాట అంటే వాళ్ళు చాలా బాధపడతారు. వాళ్ళు మనకు బయటకు కూడా చెప్పలేరు ఫ్రెండ్స్ లెక్క. నౌ పాయింట్ నెంబర్ 5, థింకింగ్ పీపుల్ కెన్ రీడ్ యువర్ మైండ్. ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్కి ఒక మూవీ సజెస్ట్ చేసావు, ఈ మూవీ చూడు బ్రో అదిరిపోతుందని. వాడు లిటరల్లీ ఆ మూవీ చూసి ఏం బొంగులో మూవీస్ చెప్పావురా అంటాడు. నువ్వేమో వాడు సూపర్ మూవీ ఉంటుందేమో అంటాడేమో అని నువ్వు వెయిట్ చేస్తూ ఉంటావు. ఇలా నువ్వు ఎదుటివారు ఏమనుకుంటారో ఏమంటారని నువ్వు ముందే గెస్ట్ చేయడం ద్వారా కొంచెం తికమకగా ఉంటావు. ఎప్పుడు గెస్ట్ చేసుకుంటూ ఓవర్ థింక్ చేసుకుంటూ ఉంటావు. ప్రెజెంట్ మూమెంట్లో ఉండవు. మీకు నచ్చితే, నాకు నచ్చిందిరా ఒకసారి ట్రై చేయని చెప్పు, అంతే. ఆ విషయం అక్కడితో క్లోజ్. అలా కాకుండా వాడు ఆ సినిమా బాగుంది అని అనాలని, ఈ సీన్ సూపర్ రా, ఎలా తీసినారా నీతో డిస్కస్ చేయాలని నువ్వు ఫీల్ అవ్వద్దు. థ్యాంక్స్ రా మామ ఈ మూవీ చెప్పినందుకు అని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు బాధపడాల్సి వస్తుంది. ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, జస్ట్
నీకు ఇది నచ్చిందా, ఎదుటి వారికి సజెస్ట్ చేయి అంతే. అది బాగుంది, దాంట్లో ఇలా ఉంది అలా ఉందని నీతో ఎవరు ఓపెన్గా కూర్చొని మాట్లాడరు. నువ్వు అలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే నువ్వు బాధపడాల్సి వస్తుంది. నౌ పాయింట్ నెంబర్ 6, ఆల్వేస్ టేకింగ్ నెవర్ గివింగ్. ఇప్పుడు ఒక ఫ్రెండ్ నీకు హెల్ప్ చేస్తున్నాడు. మంచి ఫ్రెండ్షిప్ అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. వాడికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు నువ్వు హెల్ప్ చేయకపోతే అది మోసం. హెల్ప్ అంటే కేవలం డబ్బులు ఇవ్వడమే కాదు, వాడికి తెలియని ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం, బాగుపడడానికి ఏదైనా టిప్స్ చెప్పడం, ఇదంతా హెల్ప్ కిందకే వస్తాయి. కేవలం డబ్బులు ఇస్తేనే ఫ్రెండ్స్ అంటే అసలు ఫ్రెండ్షిప్ అనేది ఈ లోకంలో ఉండదు. నీకు ఏదైనా కొత్త విషయం తెలిస్తే తనకు చెప్పు, నీతో పాటు తను కూడా బాగుపడతాడు. గేట్ కీపింగ్ చేసి నేనే బాగుపడాలంటే పోతే నువ్వే పోతావు, అందరూ బాగుంటారు మరి. నౌ పాయింట్ నెంబర్ 7, గివింగ్ బట్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్. మనం ఒకరికి ఏదైనా ఇస్తే రిటర్న్ వాడు కూడా మనకు ఏదైనా ఇస్తే బాగుండు అనుకోవడం చాలా తప్పు. ఇంకా నువ్వు వాడికి ఇవ్వడం ఎందుకు, నీ దగ్గర పెట్టుకొని వాడుకోవచ్చుగా. అలా ఎక్స్పెక్ట్ చేసి హెల్ప్ చేయడంలో అస్సలు పాయింట్ ఏముంది? ఇతరులకు సహాయం చేస్తూ వాళ్ళ దగ్గర నుండి ఎటువంటి సహాయం కూడా తిరిగి ఆశించకూడదు. ఎదుటి వారికి సహాయం చేస్తూ వాళ్ళ నుంచి ఎటువంటి రిటర్న్ కోరుకోకుండా ఒక్కరోజు గడిపి చూడండి. మన పేరెంట్స్ మనకు ఫుడ్ పెట్టడంలో, కొత్త బట్టలు కొనిపించడంలో చేస్తూ మన నుంచి ఎటువంటి రిటర్న్ గిఫ్ట్ కోరుకోరు. అందుకే వాళ్ళు మనల్ని చూస్తూ అంత హ్యాపీగా ఉంటారు. అందుకే చాలామంది పేరెంట్స్ ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు. వాళ్ళ కొడుకులు, వాళ్ళ కూతుర్లు వాళ్ళు చూసుకోకపోయినా వాళ్ళకేం ఇబ్బంది ఉండదు. వాళ్ళు బాగుంటే చాలని ఫీల్ అవుతారు కాబట్టి. ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ 7 స్టెప్స్కి దూరంగా ఉంటూ దీన్ని ఆల్టర్నేట్గా ఏం చేయాలో, ఎలా ఉండాలో చూసారుగా. ఇలా ఉండడం ద్వారా ఎటువంటి కాన్వర్జేషన్ అయినా, ఎలాంటి మీటింగ్ అయినా మీరు ఈజీగా పుల్ ఆఫ్ చేయగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.